అండి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది తప్ప కట్టె లేకుండా తుపాకీ లేకుండా అందరూ యుద్ధం చేద్దామన్నారు. సుభాష్ చంద్రబోసు సిపాయిలను పెడదాం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. అంటే మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, అందరినీ ఏకం చేసిన తర్వాతనే సుభాష్ చంద్రబోసు అన్నాడు ఈయన జాతిపిత అన్నాడు. మరి అలాంటి జాతిపితకు అవమానం జరుగుతుంటే మేము ఎట్లుకుంటామండి? పేర్లు ఎందుకు తీయాలి? ఎందుకు తీయవచ్చింది? రేపు నరేంద్ర మోడీ పని కూడా ఇదే అవుతుంది, రేపు కిషన్ రెడ్డి పని కూడా ఇదే అవుతుంది. పేరు లేదు, ఏదన్నా మంచి పని జరుగుతుంది దాన్ని కొనసాగించాలి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అంతేగాని మేము పేర్లు మారుస్తున్నాం. ఎందుకు మార్చవచ్చు? మీరు అన్నారుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. ఏడున్నది వికాస్? కేవలం మీ ఏడైతే బీజేపీ ఆడనే వికాస్ ఉంది. మిగతా రాష్ట్రాలలో అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అదేవిధంగా హిమాచల్ కావచ్చు. కనుక అక్కడ ఏమి లేదు. వేరే ప్రభుత్వాలు ఉంటే దానికి వ్యతిరేకంగా చేయాలి, మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఆక్రమించుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు చేయవచ్చు? మహాత్మా గాంధీ ఏం తప్పు నాకు ఒకటి చెప్పాను. మహాత్మా గాంధీ ఏం తప్పు చేసిండు? సౌత్ ఆఫ్రికాలో మంచి లాయర్ కోట్ల రూపాయలు సంపాదించిన దేశంలో నల్లది ఏది తెల్లదాని మీద అన్యాయం జరుగుతుందని వచ్చిండు. స్వాతంత్రం తెచ్చిండా లేదా? జాతిపితకు అవమానం చేస్తే మేము ఎట్లుకుంటామండి? మొన్నటి వరకు ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానం చేస్తారు. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఆయనను అవమానం, ఇక గాంధీ కూడా అవమానం చేస్తున్నారు. కనుక ఈ అవమానాలు బంద్ చేసి మహాత్మా గాంధీ ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం. గ్రామ స్వరాజ్యం రావాలన్నాడు, దాన్ని తెచ్చింది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. దాన్ని మీరు ఎందుకు పేరు మార్చుతున్నారని మేము అడుగుతుంటే మేము అవే ఇస్తాం. ఏమి ఇస్తారు మీరు? అప్పుడు ఫుల్ ప్లెడ్జ్గా డబ్బులు వచ్చేది రోజ్గార్ యోజనకు. ఇప్పుడు ఏమవుతుంది? 60 ఏళ్ళట 40 ఏళ్ళట. అది కూడా గ్రామ సభలు పెట్టుకుందు మేము. ఏ పని చెయ్యాలి, ఏం చేస్తే మనకు గ్రామానికి లాభమని గ్రామ సభల్లో నిర్ణయమైనాక ఇప్పుడు ఆడికెళ్ళి వస్తుంది ఆర్డర్. ఆడికెళ్ళి సర్కార్ ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఊరు తెలియదు, పేరు తెలియదు, వచ్చి ఏం పని చేస్తారు? కనుక దీన్ని ఇప్పటికన్నా ఆలోచన చేయాలి. దానికే ఏఐసిసి ఒక ప్రోగ్రాం ఇచ్చింది. దాని మీద ఎన్ఎస్ఏలు ఏది యూపీలో చేస్తే, వారణాసిలో చేస్తే కార్యకర్తలు కొట్టడం జరిగింది, తన్నడం జరిగింది. ఇది మానుకోమని రిక్వెస్ట్ చేస్తుంది. గతంలో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు కూడా తమ ప్రారంభించినప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్ అది చేంజ్ చేసింది. ఇప్పుడు పేరు మారిస్తే ఏమవుతుంది అంటున్నారు. అరే మహాత్మా గాంధీకి డిఫరెంట్ ఉన్నదండి. మహాత్మా గాంధీ జాతిపిత. నువ్వేడు ఉంటుంటివి? స్వాతంత్రం లేకుండా నువ్వు ఏడు ఉంటుంటివి? మీ నరేంద్ర మోడీ ఏడుంటుండే? నరేంద్ర మోడీ పార్టీ వాళ్ళే ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళే మహాత్మా గాంధీని చంపారు. మళ్ళీ ఇది కొత్త తప్పు చేస్తున్నారు. ఇది ఊరు చేస్తాము. తప్పనిసరిగా మహాత్మా గాంధీని ఎవరు చంపారు చెప్పు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపిరా లేదా? నాథురామ్ గోడ్సే చంపిడా లేదా? ఎవరి ఆశతో చెప్పిండ్రు? మేము ఇప్పటిదానికి ఎందుకు మహాత్మా గాంధీకి చంపిండ్రని చెప్పాము. కనుక మీరు ఇట్లా తీసేస్తే మేము ఊర్లో చెప్తాము. నాథురామ్ గోడ్సేనే చంపిండి, ఇప్పుడు మహాత్మా గాంధీని కూడా పక్కకు పెడుతుందని ఊర్లలో ప్రచారం చేస్తే ఎట్లా ఓట్లు తీసుకుంటుందో నేను కూడా చూస్తా. గతంలో ఉపాధి హామీ పథకంలో దళారులు కానీ కింది స్థాయి రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా దోచుకున్నారు. ఇప్పుడు అంతా కూడా డిజిటలైజ్ చేస్తున్నాం, మొత్తం అంతా సంస్కరణలు తీసుకొస్తున్నాం అని కేంద్ర మంత్రి అంటారు. అదే 2 రోజులలో తెలుస్తుందా? కిందే తెచ్చినా మీద ప్రూవ్ ఏమన్నా మీ దగ్గర దళాలీలు ఇప్పుడు లేరా? మీ దాంట్లో దళాలీలు దేశాన్ని దోచుకున్నటువంటి బ్యాంకులను దోచుకున్న వాళ్ళని మీ పార్టీలో తీసుకో. మీరేం మాట్లాడతారా బాబు? కేసు నడిచింది మీ పార్టీలో పోగానే కేసు ఆగిపోయింది. మీరు దళాలు ఏం దళాలు రా బాబు? మీరు బ్యాంకును ముంచారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే మీ పార్టీలో కలవంగానే వాడు నేరస్తుడు సత్య హరిశ్చంద్ర. మీరా చెప్పేది? మీద అన్నీ చెప్పే మాటలు కేవలం ఇక్కడి వరకే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే రాష్ట్రంలో 42% బీసీలకు కావాలని ఎన్ని రోజుల నుంచి చెప్తారు, దాన్ని తీసుకుపోవాలని మా రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకుపోవు? ఆడనైతే ఈడొచ్చి ఒక స్టేట్మెంట్లు ఇస్తాడు. ఆయన స్టేట్మెంట్లో కాదు బాబు, నిజంగా ప్రజలకు సేవ చేస్తే మళ్ళీసారి గెలుస్తావు. నువ్వు ఇవే మాటలు మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్లో నీ పని అయిపోయినట్టే. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఆర్ఎస్ఎస్. అరే మా వాళ్ళు కూడా తయారైన సేవాదళం ఉంది, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ. నేను అనేది ఇప్పటికన్నా మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాడు, ఢిల్లీకి పోయి తీసుకుపోదాం. దాన్ని 42% మేము అన్నాము. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తలేరు. దాని మీద మేము వస్తే ఏం చేయాలని మీరు అగ్రకులాల పార్టీ మీది. మీరు 10% చేస్తే మేమేమైనా అన్నామా? ఏది ఈడబ్ల్యూఎస్ పెట్టేస్తే
ఇవాళ మేము పెడితే మా మీద కోర్టుల కేసు వేస్తారు. జ్యుడిషియరీ అంతా మీ చేతిలో ఉంటుంది, సిబిఐ మీ చేతిలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంటుంది. ఏం చేస్తున్నారు బాబు? సరే ఇక ఆయన గురించి ఎక్కువ మాట్లాడకుండా 60-40 అంటారు మీరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 17,000 కోట్లు రిలీజ్ చేసాం. అందులో తెలంగాణ గవర్నమెంట్కి దాదాపు 340 కోట్లు అదనంగా ఇస్తున్నాం. ఇంకా 60-40 ఎక్కడ అంటాడు ఆయన కిషన్ అరే ఆయన ఏం తెలియదు, ఆయనకు తెలియదు. ఊరికేనన్నా మీ పిఎస్ఓలు చెప్తాడు. ఆయనకు ఆయన ఉన్నాడు కదా ఫైనాన్స్ మినిస్టర్, ఎవరు బట్టి విక్రమానికి అడుగుతా, ఆయనకు చెప్పని ఎన్ని వచ్చినట్టు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో అఖిల పక్షాన్ని ఎప్పుడు ఢిల్లీ తీసుకుపోతున్నారు? మరి మీరు సైలెంట్ అయ్యారు కదా ఈ మధ్య, సైలెంట్ అయ్యారు. అఖిల పక్షం అంటే ఆయన టైం తీసుకుంటే పోతాం. మొన్న పోతే మీరు రోడ్డు మీద కూర్చుంటే సీఎం కూర్చుంటే వస్తే మళ్ళీ మేము పోయొచ్చిన మళ్ళీ మీరే రాస్తారు. ఉట్టి చేతితో వచ్చినాం. ఈయన మంత్రి ఉన్నాడు, ఈడ ప్రజలు నిన్ను గెలిపించారు. మా బీసీలందరూ వేస్తేనే గెలిచారు, లేకుంటే మీరు అగ్ర కులాలు ఎట్లా గెలుస్తారా భయ్? అందరం వేసినాం, ఎందుకంటే నేషనల్ పార్టీ అని. ఇప్పుడన్నా ఆయన బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోను, ప్రధానమంత్రిని కలిపిమ్మను. మేము అందరూ అప్పుడు ఆయన టైం తీసుకుంటే అన్ని పార్టీల వాళ్ళని తీసుకొని మేము ఢిల్లీకి వెళ్తాం. మన పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టలేకపోయారు? మీ ఏఐసీసీ నేతలు కానీ, ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కానీ, ఇటు రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు కదా ప్రతిపక్ష నేతగా, ఎందుకు పెట్టలే బిల్లు? ఎందుకు పెట్టలే మీరు ప్రైవేట్ బిల్? మీరు అదే చెప్తున్నారు. నాకు అడిగిన క్వశ్చన్ మరి ఆయన ఎందుకు తోలుకపోలేదు? నువ్వు అది చెప్పు. ప్రతిపక్షం మేము అడగదాన్ని ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు మేము తయారు చేస్తున్నాము. మరి మీరు ఒక అడుగు ముందుకేస్తలేరు. మీకు ఏంటంటే చిత్తశుద్ధి లేదు బీసీల మీద. బీసీలను వాడుకోవాలి, ఓట్లు ఇవ్వాలి, రాజ్యం నడిపించాలి. మా వాళ్ళు కూడా హుషారైపోయారు. ఆ రోజులు పోయినాయని ఇప్పటికైనా ఆయన తోలుకపోమని రిక్వెస్ట్ చేస్తున్నా. యాజ్ సీనియర్ నాయకుడుగా మా ముఖ్యమంత్రిని మొదట మేము అన్ని పార్టీలో మేము ఆడికి పోయినాక మాకు ఇంటర్వ్యూ దొరకదు అనుకో, మరి రేవంత్ రెడ్డి పేరు చెడిపోతుందా లేదా? నువ్వు కేంద్ర మంత్రి, నువ్వు తీసుకెళ్ళు, నేను కూడా వస్తా. నేను బాగా తెలుసు ఆయనకు, నరేంద్ర మోడీకి. నేను ఓబీసీ ఎంపీ స్టేట్ 3 సార్లు కలిసిన. బీసీల ఇష్యూ కులంగానే చేయమన్నా చేయలే, ఏది క్రిమినల్ ఎత్తేమన్నా చేయలే, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా చేయలేదు. ఇప్పుడేదో ముసలి కన్ను రాస్తున్నారు. ఇప్పటికన్నా నేను మించిపోయింది లేదు. మన కిషన్ రెడ్డి గారు తీసుకుపోమని మేము అందరం వస్తాం. సీఎం గారు కూడా అన్ని పార్టీలోనూ పిలుస్తారు. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి